గవర్నమెంట్ జాబు సంపాదించాలని కొన్ని లక్షల మంది యూత్ హైదరాబాద్‌కి వస్తున్నారు. వాళ్ళందరి డెస్టినేషన్ కూడా ఒకటే అశోక్ నగర్. కానీ ఒక ప్రశ్న ఏంటంటే అశోక్ నగర్ నిజంగా వరమా? లేదంటే శాపమా? హైదరాబాద్‌లో ఉన్న ఒక చిన్న ఏరియా కానీ వేలాది కలలు అక్కడే బతుకుతున్నాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్‌సి, ఎస్ఎస్‌సి, బ్యాంకింగ్, ఎస్ఐ, పీసీ ఇలా ప్రతి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేరేటటువంటి ఒకే చోటు, ఒకే ప్రదేశం అశోక్ నగర్. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? చిన్న చిన్న రూమ్సు, ఈవెన్ హాస్టల్‌లో మంచిగా ఉందాం అనుకుంటే కంజెస్టెడ్‌గా ఉండేటటువంటి హాస్టల్సు, ఈవెన్ కొన్నిసార్లు వాష్‌రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయనేసి మనం లైబ్రరీస్ కూడా తీసుకుంటాం. సాయంత్రం అయితే టీ షాప్‌లో పెట్టే ముచ్చట్లు. బట్ ఇవి ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మనందరి యొక్క గోల్ ఏంటి అంటే ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనేది మాత్రమే. ఫస్ట్‌లో చెప్పుకున్నట్టు అశోక్ నగర్ వరమా అంటే కొంతమందికి నిజంగానే వరంలా ఉంటుంది. ఈవెన్ దానివల్ల చాలా అంశాలు మన జీవితంలో కూడా నేర్చుకోవచ్చు. ఏంటి అంటే ముఖ్యంగా నీలాంటి యాస్పిరెంట్సు నీకు ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో అశోక్ నగర్‌లో కనిపిస్తారు. అశోక్ నగర్‌లో వెతుకుతూ ఉంటారు కూడా. సో, ఇలాంటి వాటి వల్ల నీ యొక్క పీర్ గ్రూప్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఏర్పడుతుంది. అది కూడా పాజిటివ్ యాంగిల్‌లో ఉండేటటువంటి పీర్ గ్రూప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అండ్ ఆల్సో నీ పీర్ గ్రూపు నీలాగే ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నారంటే మోటివేషన్ కూడా ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు అశోక్ నగర్ అంటే అందరూ వెళ్ళేది ఎందుకు అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో. ఇక్కడికి వెళ్తే మనకి గైడెన్స్ కావచ్చు, కోచింగ్ అనేది ఈజీగా దొరుకుతుంది. వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. బట్ ఏది మంచిది, ఏది చెడ్డది అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడే దీనివల్ల కూడా బాగుపడతాం. అలా కాకుండా ఏదో మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూసి ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యాము అంటే మళ్ళీ ఆ అశోక్ నగరే నీకు శాపంగా కూడా మారుతుంది. దెన్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ నిన్ను చాలా వరకు పుష్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే నేను ఒక్కడినే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు అనేటటువంటి ఫీలింగు మనకు వస్తుంది. ఆటోమేటిక్‌గా మోటివేషన్, ఇన్స్పిరేషన్ వస్తుంది. మన ప్రిపరేషన్‌కి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇదంతా కూడా అశోక్ నగర్‌లో వరంగా భావించవచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది 5-8 ఇయర్స్ అశోక్ నగర్‌లోనే ఉంటున్నారు. చాలా కష్టపడతారు. బట్ కొన్నిసార్లు అనుకున్నటువంటి విధంగా ఫలితం రాకపోయినా లైఫ్ అంటే ఏంటి అనేది అశోక్ నగర్ మనకి ఖచ్చితంగా నేర్పిస్తుంది. చాలామందికి హైనిస్తుంది, ఇంకొంతమందికి అధపాతాళానికి తొక్కుతుంది. ఎవరైతే అధపాతాళానికి కింద పడిపోయి మళ్ళీ పైకి లేస్తారో వాళ్ళకి నిజంగా సక్సెస్ అంటే ఏంటి, దానికి వాల్యూ ఇస్తారు. ఎందుకంటే నేను అశోక్ నగర్లో మోర్ దెన్ 8 ఇయర్స్ ఉండడం జరిగింది. సో దట్ అశోక్ నగర్ రియాలిటీ ఏంటి అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది. హౌఎవర్ అశోక్ నగర్ నుంచి ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో అశోక్ నగర్ అనేది వరం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది నీకు శాపంగా కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కాంపిటీషన్ ఉంటే నీకు ప్రెజర్ అనేది బిల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అల్టిమేట్గా నీ మెంటల్ హెల్త్ ఇబ్బంది కూడా దీనివల్ల ఏర్పడుతుంది. అండ్ ఆల్సో నీకంటే ఒకడు బాగా చదివాడు అంటే ఏం చేస్తాం, కంపారిజన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో కంపారిజన్స్ ఎక్కువగా పెరిగాయి అంటే నీ యొక్క ప్రిపరేషన్ అనేది సైడ్ ట్రాక్ అవుతుంది. దీంతోపాటు ఫెయిల్యూర్స్, నిరంతరం మనం ఎంత కష్టపడినప్పటికీ ఫెయిల్యూర్స్ మనల్ని వెంటాడుతూ ఉన్నాయంటే అది మనల్ని ఆటోమేటిక్గా డిమోటివేట్ చేస్తుంది. వీటిని ఎవరైతే సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్స్గా ఫీల్ అవుతారో, స్టెప్స్గా ఫీల్ అవుతారో వాళ్ళు మాత్రమే సక్సీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫెయిల్యూర్ వచ్చిందని కుంగిపోయారంటే ఖచ్చితంగా మీరు వెనకబడిపోతారు. అండ్ ఆల్సో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ
ఏదో ఒక విధంగా అశోక్ నగర్ వస్తే నాకు జాబ్ వస్తుంది అనేటటువంటి మెంటాలిటీతో వస్తారు. కాకపోతే నోటిఫికేషన్ సరైన టైంకి ఉండకపోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు స్టడీ హాల్స్కి వెళ్ళేటప్పుడు కొన్ని పరిచయాలు కూడా కొన్ని మంచి వైపుకి తీసుకెళ్తే ఇంకొన్ని చెడు వైపుకి కూడా తీసుకెళ్తాయి. అండ్ ఆల్సో రూమ్లో ఒక్కడే కూర్చొని నేను కరెక్ట్గా చేస్తున్నానా అనేటటువంటి డౌట్ కూడా మనకి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. హాస్టల్స్లో అయితే ఎవరూ లేనప్పుడు అసలు నేను నిజంగా సరిగ్గా ప్రిపేర్ అవుతున్నాను అనేటటువంటి సెల్ఫ్ డౌట్స్ కూడా వస్తాయి. ఈవెన్ రూమ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి అరే నేను ఏం చేస్తున్నా, అసలు నిజంగానే చదువుతున్నానా, అసలు నేను ప్రోగ్రెస్ ఏమైనా అవుతున్నానా అనేటటువంటి ఆలోచనలు, సెల్ఫ్ డౌట్స్ మనకి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. ఇంకొన్నిసార్లు మన తోటి ఫ్రెండ్స్కి జాబ్ వచ్చినప్పుడు మనం ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉంటాం. ఇలాంటప్పుడు మనం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్నిసార్లు వీడు మనకంటే తక్కువగా ప్రిపేర్ అయినప్పటికీ వాడికి ర్యాంక్ వచ్చి మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నీ ఫీలింగ్ ఎలా ఉంటుందనేది నీ ఊహకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ నేను చాలా వరకు ఫేస్ చేశాను. నా తోటి స్నేహితులు, నా తోటి ఫ్రెండ్స్, లేదంటే స్టడీ హాల్లో చూసినటువంటి వ్యక్తులు నా ముందే గ్రూప్ 1 యూపీఎస్సీ క్లియర్ చేసినప్పుడు నేనేమీ క్లియర్ చేయకపోతే అది నన్ను ఎంత డిమోటివేట్ చేసేదో, అది నన్ను ఎంత కిందకి పడేసేదో నాకు అర్థమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్నిసార్లు ఇంట్లో మన మీద పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్స్లో ఉంటాయి. నా కొడుకు హైదరాబాద్లో చదువుతుండు, లేదంటే నా కూతురు హైదరాబాద్లో చదువుతుంది, సో వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డే బై డే. ఒక 2-3 సంవత్సరాలు మనం అదే ప్లేస్లో ఉన్నాము, అక్కడే చదువుకొని ఉన్నాము అంటే ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నోటిఫికేషన్స్ వచ్చాయంటే ఖచ్చితంగా ఈసారి ర్యాంక్ వస్తుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తోనే మన పేరెంట్స్ ఉంటారు. ఈవెన్ మనం కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని అనుకుంటాం. కొన్నిసార్లు ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వాళ్ళు మనకి కాల్ చేసినా లిఫ్ట్ చేయలేకపోతాం. సో కాల్ లిఫ్ట్ చేయడం కూడా కష్టమైపోయే రోజులు కూడా మనకి అశోక్ నగర్లో ఉంటాయి. 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి జాబ్ సంపాదించే వాళ్ళు ఆలోచనలు ఒక ఎత్తు అయితే, ఇదే ప్లేస్లో 5-8 లేదంటే 10 సంవత్సరాలు ఉద్యోగం కోసం ఉండిపోయేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క స్ట్రగల్స్, వాళ్ళ యొక్క అబ్స్టికల్స్ వేరేగా ఉంటాయి. అశోక్ నగర్లో బిగ్గెస్ట్ ఫైట్ ఏంటంటే ఎగ్జామ్తో కాదు, మన మైండ్తో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైట్ చేస్తూ ఉంటాం. ఒక ట్రూత్ ఏంటంటే అశోక్ నగర్లో ఉండటం వల్ల జాబ్ అనేది వచ్చేస్తుంది అనేటటువంటి ఐడియాలజీతో చాలామంది వస్తారు. బట్ అశోక్ నగర్లో ఉండటం వల్ల జాబ్ అనేది రాదు. అక్కడ ఉన్న 1000 మందిలో ఒకడికి మాత్రమే ఉద్యోగం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇవే ర్యాంకర్కి ర్యాంక్ రాకపోవడానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో దట్ నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీ ఉండాలి, కన్సిస్టెంట్గా చదువుతూ ఉండాలి, సెల్ఫ్ డిసిప్లైన్డ్గా ఇంటిగ్రిటీ ఎవరు ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా నువ్వు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలా ఉన్నప్పుడే అశోక్ నగర్ నీకు వరంగా మారుతుంది, అశోక్ నగర్ నీకు సక్సెస్ ఇస్తుంది, అశోక్ నగర్ నీకు నువ్వు అనుకున్నటువంటి కళల ప్రపంచాన్ని కూడా అందిస్తుంది. మీరు అక్కడే ఉంటే వన్ థింగ్ ఏం చెప్తున్నాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేదంటే విశాఖపట్నం ఎంవిపి కాలనీ ఇటువంటి ఏరియాస్లో ఉంటే క్రౌడ్ని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. అండ్ ఆల్సో మీ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఉండేలా కూడా చూసుకోండి. దీంతోపాటు టైం వేస్ట్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో అల్టిమేట్గా వీటన్నిటికంటే ముఖ్యమైనది మెంటల్ హెల్త్. వీటిని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ఈ 4 మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే, అంటే క్రౌడ్ని ఊరికే గుడ్డిగా ఫాలో అవ్వడం, గలీజ్ పీర్ గ్రూప్ తయారవడం, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండటం, టైంని వేస్ట్ చేయడం, మెంటల్ హెల్త్ని పట్టించుకోకపోవడం, ఇవి కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కావచ్చు, మీ యొక్క గోల్స్, ఆబ్జెక్టివ్స్ గుర్తు తెచ్చుకోండి. రిమెంబర్ ఏంటంటే అశోక్ నగర్ అనేది ఒక ప్లేస్ కాదు. అశోక్ నగర్ అనేది నీ మైండ్ సెట్ని మార్చేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశంగా చూడు. సో దట్ ఇలా చూస్తే అశోక్ నగరు వరము కాదు, శాపము కాదు.
ఇది మనకి అందించేటటువంటి ఒక గొప్ప అవకాశం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఒక మంచి అవకాశం, ఆపర్చునిటీగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. ఈ అవకాశాన్ని నువ్వు ఎలా యూస్ చేస్తావో అదే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీకు అశోక్ నగర్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.